హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎన్బిఎన్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక సింపుల్ స్నాక్ చూపిస్తాను. మిల్ మేకర్తో మంచూరియా చేసుకోవటం. నా దగ్గర ఇంట్లో ఉన్న కొద్ది ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈజీగా అయిపోయే ప్రాసెస్ చూపిస్తాను. వచ్చేయండి. మిల్ మేకర్ని గోరువెచ్చటి నీళ్ళల్లో వేసిన తర్వాత లోపల ఉండేటువంటి హార్డ్నెస్ పోయేంత వరకు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. హార్డ్నెస్ పోయిన తర్వాత ఇలాగా ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇలా పిండేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిల్ మేకర్ హార్డ్నెస్ అనేది ఖచ్చితంగా పోవాలి, లేకుంటే మంచూరియాకి టేస్ట్ అనేది రాదు. కారం కొద్దిగా, గరం మసాలా కొంచెం, సాల్ట్ కొద్దిగా, నీళ్లు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ మొత్తం కలిసేలా మిల్ మేకర్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిల్ మేకర్స్కి కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద బాండి ఒకటి పెట్టుకొని మిల్ మేకర్స్కి తగినట్టుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మిల్ మేకర్స్ని వేసేయండి. ఇలా ఫ్రై చేసుకోవాలి మిల్ మేకర్స్ని ఆయిల్లో. సిమ్ టు హై మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది స్నాక్ ఐటమ్గా ట్రై చేయండి ఇంట్లో. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. వేరే ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. నెక్స్ట్ నేను ఇది రెడ్ చిల్లీస్ని మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకున్నాను. దీన్ని కూడా యాడ్ చేయండి. మిరియాలని కొద్దిగా పౌడర్ చేసుకొని వేసుకోండి. టొమాటో కెచప్ని కూడా యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ని కొద్దిగా తీసుకొని వాటర్లో కలిపి ఈ కన్సిస్టెన్సీలోనే వేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మిల్ మేకర్స్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోండి. ఫైనల్గా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. బాగుంటుంది. దిస్ ఇస్ ఫైనల్లీ మంచూరియా మిల్ మేకర్ జ్యూసీగా ప్రిపేర్ చేసుకున్నాము. టొమాటో సాస్తో కాంబినేషన్ బాగుంటుంది. ట్రై చేసుకోండి ఇంట్లో. ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.